అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ పవన్ కృష్ణమూర్తి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, కూటమిలో ఒక రకంగా కూటమిలో ఉన్న జనసేన టీడీపీ మధ్య గ్యాప్ వచ్చిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిలో వైసీపీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా గ్యాప్ వచ్చిందంటారా? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. కూటమికి మధ్య అంతర్గత విభేదాలు మొదలైనవి. పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పార్టీకి పడట్లేదు. జనసేన టీడీపీ విడిపోతుందేమో, విడిపోతే బాగుంటుంది కదా అన్న ఆలోచన విధానం కానీ, అన్న భావన కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎవరికి లేదు. అది వాళ్ళు ఉమ్మలాడుకుని ఉంటారా, లేదు ఆయన చెప్తున్నట్టుగా 15 కాకపోతే ఇంకో 30 సంవత్సరాలు పొత్తులో ఉంటారా, అది వాళ్ళ అంతర్గత విషయం. అది ఆలస్యం. మేము తను పెద్దగా పట్టించుకున్నదే లేదు. మేమేమంటామంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఒక 5 శాఖలకి మంత్రిగా ఉన్నప్పుడు తన యొక్క ఏ శాఖ అయితే తీసుకున్నారో, పంచాయతీరాజ్ శాఖ కానీ, పర్యాటక శాఖ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మిగతా ఇతరత్ర శాఖలకు కానీ ఆయన ఎటువంటి న్యాయం చేశాడు, ఎలా న్యాయం చేస్తూ ఉన్నాడు, ఎందుకని ఆయన చేసిన శాఖల మీద విమర్శలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకని టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇగో పొల్యూషన్ కంట్రోల్కి పవన్ కళ్యాణ్ గారు ఆ సంతకాలు పెట్టద్దని చెప్తా ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి సాక్షాత్తు విజయవాడ సెంట్రల్ వచ్చి ఆయన బాడ ఉమ మాట్లాడుతూ ఉన్నాడు. బొత్స చౌదరి మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్కన, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇదేమైనా వాళ్ళకి ఏమైనా వాటాలు పంచుకునే విధానంలో ఏమైనా పరపత్యాలు వచ్చినాయా, లేదంటే కావాలనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పొగపట్టి పొమ్మని చెప్పే రకంగా చేస్తూ ఉన్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఇది వాళ్ళిద్దరు మధ్య ఏం జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి కాసేపు మనం ఏమనుకుంటామంటే, రోజుకి 5 కోట్లు, నెలకి 150 కోట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి ఒక పక్కన ఐటీడీపీ నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి నెలకి 150 కోట్ల రూపాయలు మరి కూటమి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా అని. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం అన్నది మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ప్రతిదీ గతంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి, అలాగే లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటుంది, సీఎం చంద్రబాబు గారి దగ్గర ఉంటుంది. ఇద్దరు కూడా విమర్శించడం జరిగింది. విమర్శన అవని అంటే ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, తప్పలేదు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ అంటే ఆ మరొక రోజే మండకృష్ణ మాదిగ ఎందుకంటే వచ్చి దానికి మాట్లాడడం జరిగింది. మా సామాజిక వర్గం సంబంధించినటువంటి అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉంటే ఒక దళిత పెట్టుంటే దానిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పి టీడీపీ నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన 10 నిమిషాల్లోనే ప్రెస్ మీట్ పెట్టి మరి మండకృష్ణ మాదిగా మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ భీమవరంలో వెచ్చలవిడిగా పేకాట జరుగుతూ ఉంది, పేకాట స్థావరాలు పెరిగినాయి, పర్మిషన్ అనేది పబ్లిక్ ఇస్తే దాదాపుగా 50, 60, 70, 100 అక్కడ పేకాట క్లబ్లు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. నిజంగానే ఆయనకి చిత్తశుద్ధి మీద ఈ మాట అన్నారు అనుకో, మంచి మాట అన్నారు. పేకాట వల్ల, జోదం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చర్యలు తీసుకుంటే మంచిదే, మేము కాదనట్ల పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఇక్కడ ఇదే టీడీపీ వాళ్ళు చెప్తున్న ఆ వెర్షన్ ఏంటంటే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంజుబాబు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి తెలియకుండా క్లబ్లు అక్కడ జరుగుతాయా, ఆయనకి సంబంధం లేకుండా అన్ని కొట్టుకొడుకుల్లోగా పేకట్ల స్థావరాలు ఏర్పాటు అవుతాయా, పవన్ కళ్యాణ్ గారికి వాటా రాలేదని ఆయన విమర్శిస్తూ ఉన్నారని చెప్పి ఐటీడీపీ నుంచి వాళ్ళే విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడ చేయట్లా, ఎందుకంటే ఏ అధికారులు ఉన్నారు అన్నింటి మీద కాకపోయినా కొన్నింటి మీద ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారంటే, రేపొద్దున చెడిపోయిన కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతారు పవన్ కళ్యాణ్ గారిని,
మీరు అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు కదండి. యాస్ నేను ప్రశ్నించాను అని మర్చిగా ఒక 4-5 ఉండాలి కాబట్టి ఇగో పలానా ధర మీద ప్రశ్నించాను, పలానా నేను అడిగాను, పలానా గురించి నేను మాట్లాడానని చెప్పి చెప్పుకోవడానికి ఒక 4-5 కారణాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుగాడైనా ఏదైనా సరే మీరు దాని గురించి అన్నారు. ఎందుకంటే సీజ్ ద షిప్ అన్నారు. ఏమైపోయింది ఆ షిప్? ఇప్పటికి 4-5 సార్లు అటు ఇటు తిరిగి ఆ దక్షిణాఫ్రికా మన ఇండియాకి 4-5 సార్లు తిరిగా ఉంది. ఆ పయ్య వాళ్ళ కాసు వాళ్ళ బామ్మర్ది ఇప్పటికి వేల కోట్ల లక్షల కోట్ల టన్నులు ఆ బియ్యం సరఫరా చేస్తూ ఉన్నారు. పోయి నాదర్ల మనోహర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఆ బియ్యాలు పట్టుకోవట్లేదు? ఎందుకు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది విచ్చలవిడిగా ఎందుకు ఆపట్లేదు? అక్కడ ఏమైనా వాటాలు వచ్చినాయా మాకు తెలియదు. సరే, నిన్న లూలుమాల గురించి లూలుమాలను తగిలేశారు, లూలుమాల్ అదే ఇది అన్నారు. అయ్యా గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగానే హింసించారు. లూలుమాలు వాళ్ళకి ఇచ్చింది భూములు కేటాయిస్తే వాళ్ళకి అది కాదు ఇది కాదు అన్నారు. దాని వల్ల ఏం ఉపయోగం? మాతో 5,000-6,000 రూపాయలు ఇచ్చిన జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు. మా అయితే ఒక 200 మందికి 300 మందికి. అటువంటి ఎందుకు ఈ దారదత్తం చేయడం, వేల కోట్లు విలువ చేసే భూములు ఎందుకు ఇవ్వడం? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కదా, గుండమ్మ కోరికలు కోరుతూ ఉన్నారు లూలుమాలని. ఒకవేళ లూలుమాల నుంచి రావాల్సిన కమిషన్లు అందలేదని అన్నారా? లేదు, నిజంగానే వాళ్ళు అటువంటి కోరికలు కోరరు అన్నది పవన్ కళ్యాణ్ గారు నిగ్గు తేల్చాలి. మీరు ఒకటి లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా డబ్బులు ఇస్తారని మీరు ఫిక్స్ అయిపోయారా? అంటే లూలుమాల్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అందేయా అంటారు, క్వశ్చన్ మార్క్ మీరే చెప్తారు, ఆన్సర్ మీరే చెప్తారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టవచ్చు కదా సార్. నేను అడగన్నా సార్, నేను కూడా డౌట్ అనుమానంతోనే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రచారం చేస్తా ఉంది ఐటీడీపీ గ్రూపుల్లో ఫేక్ అకౌంట్లు అవనివ్వండి, వాళ్ళ అకౌంట్లు అవనివ్వండి, టీడీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది చౌదరీస్ అని కొంతమంది ఇదని చెప్పి ఆ ఐడీలు క్రియేట్ చేసుకొని చేస్తున్నటువంటి ప్రచారం. మీరు అనొచ్చు అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళే ఫేక్ అకౌంట్లు అంటే దానికి మీరు సమాధానం చెప్పలేదు. అది మీ వ్యక్తిగత విషయానికి మేము వదిలేస్తాం. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ